శ్రావణ శుక్రవారం సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంతిని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. మహిళలు ఒడిబియ్యం సమర్పించి కుంకుమ పూజలు చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి మూల విరాట్కు ఫల పంచామృత అభిషేకం, శ్రీ చక్ర పూజ, విశేష పూజలు, సహస్రనామ కుంకుమార్చన చేశారు. స్వర్ణరజిత ఆభరణంలో వర్ణమయ పుష్పాలతో అలంకరణ చేశారు. సాయంత్రం సహస్ర లలిత పారాయణం, రాత్రికి పవలింపు సేవతో కార్యక్రమాలు పూర్తవుతాయని పురోహితులు తెలిపారు. కలియుగంలో కలవు చండీ వినాయకు అంటే కలియుగంలో భూమి మీద ఇప్పుడు ప్రస్తుతం మానవులు కోరిన కోరికలు నెరవేర్చాలంటే చండీ అమ్మవారు, వినాయకుడు మాత్రమే కోరిన కోరికలు నెరవేరుస్తారని ఇది పురాణ వాక్యం. కలవు చండీ వినాయకు అనేది. అట్లానే మంత్రపురి, పూర్వపు మంత్రపురి, ఒక ప్రస్తుతం మంథని అని పిలువబడే ఈ మంథని పట్టణంలో సుమారు 650 సంవత్సరాల క్రితం వెనుకనే ఉన్నటువంటి కొలనులో చెరువులో కమలముల మధ్యలో వెలిసినటువంటి అమ్మవారు కమలముల మధ్య నివసిస్తుంటుంది. అలానే ఈ కమలముల మధ్యలో మహాలక్ష్మి అమ్మవారు స్వయంభూగా చతుర్భుజాలు అంటే 4 చేతులతో ఇక్కడ అమ్మవారు వెలిసినది. దీన్ని పునః గౌతమ మహాముని కాలంలో గోదావరి దగ్గర తపస్సు చేసిన కాలంలో పూర్వపు మునులు, ఋషులు, రాజులు ఒకప్పటి మంత్రపురి, ఇక్కడ వేదగడ్డగా పిలువబడే ఈ మంత్రపురిలో ఈ అమ్మవారిని పునః ప్రతిష్ఠ చేసినారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి శుక్రవారం అంటారు. వరలక్ష్మి శుక్రవారము చాలా శ్రేష్టమైనది. మహాలక్ష్మి అమ్మవారికి శ్రావణ మాసం అంటేనే శుక్రవారం చాలా ప్రీతికరము. దాంట్లో ఈ వరలక్ష్మి శుక్రవారం అనేది చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజు మంత్రిలోని మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లో ప్రతి ఒక్కరం కూడా సౌభాగ్యంతో, ఆనందంతో, ఆరోగ్యం ఉండాలని చెప్పి మహిళలం అందరం కలిసి కూడా ఇక్కడ కుంకుమ పూజ చేసుకోవడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. మంత్రి మహాలక్ష్మి అంటే శక్తి స్వరూపిణి.